సినిమా అయిన నేను మిస్టర్ బి మ్యాటర్లోకి వెళదాం. ఏదో సందర్భంలో మనలో చాలా మంది ఈ కథను వినే ఉంటారు. ఓ ప్రదర్శన జరుగుతుందంట. అక్కడ చాలా దేశాల నుంచి వచ్చిన పీతలను పెట్టారు గాజు సీసాల్లో. వరుసగా చూసుకుంటూ వెళ్తుంటే ఓ సీసాలో ఈ చిత్రం కనపడింది. ఓ పీతంట పైకెక్కి ఆ సీసాలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఉన్న మిగతా పీతలు దాని కాలు పట్టుకుని కిందకి లాగుతున్నాయంట. ఏ దేశం నుంచి వచ్చిందిరా ఈ సీసా అని చూస్తే ఇండియా నుంచి అన్నారంట. ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఏదో రకంగా వాడిని కిందకి లాగడానికి నలుగురు ఎప్పుడు రెడీగా ఉంటారు ఇండియాలో. ఓ మహానుభావుడు చెప్పాడు ఈ కథని. అప్పుడప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తా ఉంటది. వెబ్ మీడియాలోను సోషల్ మీడియాలోను ధృవ సినిమా చుట్టూతా అల్లుకుని ఉన్న నెగిటివిటీని చూస్తుంటే నాకు ఈ కథే గుర్తొచ్చింది. హీరో సంగతి కాసేపు పక్కన పెడదాం. ఎంత మంచి కథ. మోహన్ రాజా బ్లడ్ పెట్టి కథను రాశాడు. నేను నమ్మకంగా చెప్పగలను, ఇలాంటి కథలు స్క్రిప్ట్లు రేర్. తలకిందులుగా తపస్సు చేసిన ఒక్కోసారి ఇలాంటి కథలు పుట్టవు. కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్ నుంచి ఇలాంటి కథలు పుట్టుకొస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా అలాంటి కథల వాల్యూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇప్పుడు ధృవ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ కి సంబంధించి అయితే ఎవరో వేలెత్తి చూపించట్లేదు. ఏ కొంతమందికైనా ప్రాబ్లం ఉంది అంటే అది రామ్ చరణ్ తోనే ఆర్ మెగా ఫ్యామిలీతో అవ్వచ్చు. అంటే ఓ హీరోతో లేదా అతని ఫ్యామిలీతో ఉన్న వ్యక్తిగతమైన డిఫరెన్షియేషన్స్ మూలంగా ఓ మంచి కథ వాల్యూని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఏ కాడికి హీరో ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు కానీ సినిమా కథలో ఉన్న పొటెన్షియల్ గురించి డిస్కస్ చేసే అవకాశాన్ని ఎవరూ తీసుకోవట్లా. సోషల్ మీడియాలో గానీ వెబ్ మీడియాలో గానీ ఇదే తంతు. ఎక్కడికక్కడ అవకాశం ఎక్కడ చిక్కుద్దా ఆ హీరోని కిందకి లాగుదాం అన్న ఆలోచనే గాని ఓ మంచి స్క్రిప్ట్ కి సపోర్ట్ ఇద్దాం, దీని వల్ల సినిమా పరిశ్రమకి మంచి జరుగుద్దని ఎవ్వడు ఆలోచించట్లా. చాలా మటుకు అందరూ కూడా రివ్యూలు ఇస్తూ ధృవ సూపర్ డూపర్ అని రాసుకొచ్చారు. రిజల్ట్ కి సంబంధించి కొన్ని క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అయితే హీరో ఇమేజ్ ని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ఒరే ఓ మంచి స్క్రిప్ట్ అన్యాయం అయిపోతుంది, దాని గురించి 4 మంచి మాటలు చెప్తే జనాలు రియలైజ్ అవుతారు అన్న నాలెడ్జ్ ఎవరి దగ్గర కనిపించట్లా. ఈ సంగతి మాత్రం కొంత డిసప్పాయింట్ చేసే అంశమే. మా స్క్రిప్ట్ లో సత్తా లేదు, మంచి కథ కాదు, సరిగ్గా తయారు చేయలేదు. సపోర్ట్ చేయమాకండి, తప్పు లేదు. మంచి కథ అని ఒక పక్కన చెప్తూనే దాన్ని సపోర్ట్ చేయకపోవడం తప్పే అవుద్ది. పోతే తెలుగు సినిమా మాత్రం మా గొప్ప అదృష్టవంతురాలే. ఎందుకంటే వెబ్ మీడియాలో ఏదో మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఏదో కింద మీద పడిపోతున్నారు. అది నిజమా కాదా అని ఆలోచించకుండా తెలుగు ప్రేక్షకులందరూ వాళ్లకు వాళ్లుగా ఓ ఒపీనియన్ కి వచ్చి సినిమాల రిజల్ట్ ని డిసైడ్ చేస్తా ఉంటారు. ఓవర్సీస్ ఆడియన్స్ గురించి నేను మాట్లాడను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తా ఉంటారు. రివ్యూలను బట్టి సినిమాలని హిట్ చేయరు. వాళ్ళ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాటి ప్రకారం సినిమాల భవిష్యత్తుని రిజల్ట్స్ ని డిసైడ్ చేస్తారు. అందుకు ఎన్నో నిదర్శనాలు. సరైనోడికి ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ రివ్యూస్, కానీ రిజల్ట్ బ్లాక్ బాస్టర్. జనతా గ్యారేజ్ కూడా మిక్స్డ్ రివ్యూస్, బ్లాక్ బాస్టర్. తొలి రోజు బాహుబలి టాక్ కూడా కొంచెం వీక్ గానే వచ్చింది. ఆ సినిమా రిజల్ట్ గురించి ఏం మాట్లాడాలి మనం? పరిస్థితి చూస్తుంటే ధృవ సినిమాకి సంబంధించి కూడా తెలుగు ఆడియన్స్ అలాగే స్పందిస్తున్నారు అనిపిస్తుంది. ఇంటర్నెట్ లో రకరకాల నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నా జనరల్ పబ్లిక్ లో మాత్రం సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. చాలా సందర్భాలు చూపెట్టాయి ఓ పొటెన్షియల్ స్క్రిప్ట్ ఏదో రకంగా తన సత్తాన్ని ప్రూవ్ చేసుకుంటది అని. ధృవ స్క్రిప్ట్ లో కూడా ఆ పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియాలిటీ చెడిపోకుండా చాలా చక్కగా ఈ మూవీ యూనిట్ ఆ సినిమాని తీర్చిదిద్దారు. నిజాయితీతో పడ్డ కష్టం ఎప్పుడు వేస్ట్ అవదో. తెలుగు ఆడియన్స్ ధృవ సినిమాకి ఆ టీం ఏ రేంజ్ లో కష్టపడిందో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా అందిస్తారనే కోరుకుందాం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. For me, Mr. B and Talkies Raja. Thank you.